హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్లెస్ బనానా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందులో ఎటువంటి మైదా యూస్ చేయకుండా, అలాగే ఎగ్స్ యూస్ చేయకుండా చాలా టేస్టీగా ఇంట్లోనే బనానా కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ బనానా కేక్ చాలా ఫ్లఫీగా వస్తుందండి. చాలా ఫ్లఫీగా, చాలా మాయిస్ట్గా ఉంటుంది. సో మీకు చూస్తే తెలుస్తుంది ఎంత ఫ్లఫీగా, ఎంత మాయిస్ట్ కేక్ని మీరు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో స్ట్రైనర్ని పెట్టుకుని ఇందులోకి 1.5 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/4 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఫుల్గా వేసుకోవాలండి, సమానంగా కాకుండా ఫుల్గా వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. సో ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో బాగా పండిన అరటిపళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను మరీ చిన్నవి అలాగే మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు ఉన్న అరటిపళ్ళని 3 వరకు తీసుకుంటున్నాను. నేను మీడియం సైజు ఉన్న అరటిపళ్ళని 3 వరకు వేసాను. అదే మీరు పెద్దగా ఉన్న అరటిపళ్ళు అయితే 2 వేసుకుంటే సరిపోతాయి. అరటిపళ్ళని ఇలా ఫోర్క్తో మిక్స్ చేసుకున్న తర్వాత విస్కర్తో మిక్స్ చేసినట్లయితే మీకు ఎక్కువ గడ్డల కింద ఉండకుండా స్మూత్గా ఉంటుంది. కొంచెం ముక్కల కింద ఉన్న ప్రాబ్లం ఏం లేదండి. అరటిపండుని ఇలానే మిక్స్ చేసుకోవాలండి. మీరు గ్రైండర్లో వేసి మిక్స్ చేసినట్లయితే అరటిపండు నల్లగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు ఇలానే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ని వేసుకుంటున్నానండి. మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే మీరు నార్మల్ షుగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ షుగర్ యూజ్ చేస్తున్నట్లయితే 1/2 కప్ వరకు వేసుకోవాలి. షుగర్ పౌడర్ని యూజ్ చేసుకున్నట్లయితే 3/4 కప్ వరకు వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో షుగర్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇది కలర్ కొంచెం లైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అలానే కొద్దిగా ఫ్లఫీగా, క్రీమీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు అన్ఫ్లేవర్డ్ ఆయిల్ని వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ, పప్పు నూనె కానీ ఇలాంటివి వేసుకోకూడదండి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత కనీసం 8 to 10 మినిట్స్ వరకు మీరు ఇలానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు మిక్స్ చేయడం వల్ల కేక్ సాఫ్ట్గా వస్తుందండి. సో 8 to 10 మినిట్స్ వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మీకు బ్యాటర్ చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు బ్యాటర్ చూస్తే తెలుస్తుందండి. ఎక్కువసేపు మిక్స్ చేయడం వల్ల ఇది చాలా ఫ్లఫీగా, క్రీమీగా ఉంటుంది. కేక్ బ్యాటర్ ఎంత ఫ్లఫీగా అలానే క్రీమీగా ఉంటేనే కేక్ మీకు చాలా సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒకసారి వేసి మిక్స్ చేయకూడదండి, కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ హాఫ్ వరకు వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదండి. కేవలం ఇలానే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ని ఎంతసేపు మిక్స్ చేసినా కూడా ఇలానే మిక్స్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. పిండి బాగా బ్యాటర్లో కలిసిపోతే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో 1/4 కప్ వరకు చాక్లెట్ చిప్స్ని వేసుకోవాలి. మీ దగ్గర చాక్లెట్ చిప్స్ లేకపోతే మీరు డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నట్లయితే పిస్తా, బాదం, జీడిపప్పు ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. చాకో చిప్స్ వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కేక్ టిన్ ఒకటి తీసుకుని దానికి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ కానీ బటర్ని కానీ ఏదైనా గ్రీస్ చేసుకోవచ్చు అండి. గ్రీస్ చేసుకున్న తర్వాత అడుగున బటర్ పేపర్ని కూడా వేసుకుని మళ్ళీ ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని కూడా వేసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. నేను బ్రెడ్ టిన్లో వేస్తున్నాను. మీ దగ్గర బ్రెడ్ టిన్ లేకపోయినా పర్వాలేదు, 6 ఇంచ్ కేక్ టిన్లో కూడా వేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో ఈ కేక్ టిన్ని ఉంచి కన్వెన్షన్ మోడ్లో 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. నాది కన్వెన్షన్ మోడల్ అండి. ఇందులో కుక్ అవ్వడానికి కనీసం 35 నుంచి 45 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇక్కడ నేను 35 మినిట్స్ వరకు పెడుతున్నాను. అదే ఓటీజీలో అయితే 180 డిగ్రీస్లో
30 నుంచి 40 మినిట్స్ లోపు బేక్ చేసుకోవాలి. ఓవెన్ నేను ఆల్రెడీ 15 మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకున్నానండి. అందువల్ల 35 మినిట్స్లోనే నాకు కేక్ ప్రిపేర్ అయిపోయింది. సో కేక్ టిన్ని బయటికి తీసిన తర్వాత ఒక టూత్ పిక్తో ఇలా గుచ్చి చూడండి. టూత్ పిక్కి మీకు బ్యాటర్ అంటుకోకపోతే కేక్ మీకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే. దీన్ని ఇలా బాగా చల్లారేంత వరకు కూడా ఇలానే టిన్లో ఉంచేసేయాలి. బాగా చల్లారిన తర్వాత టిన్ నుంచి రిమూవ్ చేసి పైన ఉన్న బటర్ పేపర్ని తీసేసుకోవాలి. బటర్ పేపర్ని తీసేసుకుని కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ కేక్ చాలా మాయిస్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా హెల్దీ రెసిపీ అండి. హెల్దీగా కేక్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.